నామంలో కూడుస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియపరుస్తున్నానండి. గత 4 నెలలు దేవుడు ఎంతో నడిపించి ఆస్వాదించి మన కష్టాల్లో కన్నీరులో అవమానంలో ఆయన నిలబెట్టి నడిపించిన దేవాది దేవుడికి మహిమ ఘనత ప్రభావం చెల్లిన గాక. దేవుని స్తోత్రం. ఈ 5వ నెలలో ప్రేమిన వాళ్ళరా దేవుడు మనకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి 5వ నెల మొదటి వారాన్న మన ఈ మీటింగ్ కూడుకొని దేవుని ఆరాధించడానికి దేవుడు మనకిస్తున్న ఈ విధానానికి దేవుడికి స్తోత్రం కలిగిన గాక. సమయం ఆలస్యం అవుతుంది కాబట్టి త్వరలో మనం వాక్యాన్ని ముందుకు వెళ్దాం. మరలా మనకు ప్రభు రాత్రి భోజనం ఉంది కాబట్టి ప్రభు యొక్క సంస్కారం ఉంది కాబట్టి దినముగా ఏర్పరచబడిన వాక్య భాగము మనం చదివి ఉన్నాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 11వ వచనం. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలో నుండి సమస్తమును సృజించి 7వ దినమున విస్మరించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. కృపగల తండ్రి, మహోన్నతమైన యేసయ్య, గత 4 నెలలు మమ్మల్ని దేవా నీ రెక్కల కింద మమ్మల్ని కాపుదలించి నడిపించావు ప్రభా. కష్టాల్లో కన్నీరులో దుఃఖంలో అవమానంలో అయినా సంతోషంలో 5వ నెల అడుగు పెడుతుండగా గొప్ప ఆశీర్వాదం మా జీవితంలో దయచేయండి. మొదటి ఆదివారం నీ సన్నిధిలో ఈ మీద కూడుకొని ఆరాధించడానికి ఎంతో మందికి లేదు ప్రభా. నాయన మమ్మల్ని ప్రేమించి మాకు ఇస్తున్న ఈ అవకాశం బట్టి వందనాలు. పాటల చేత స్థుతి ఆరాధన చేత నీ నామాన్ని ఘనపరిచాం ప్రభా. మీరు మహిమ పొందారు ప్రభా. వాక్యం చెప్పుటకు నేను అర్హుడు కాదు ప్రభా. నీ పరిశుద్ధాత్మ నాలో ఉంచి నాయన నీ యొక్క నన్ను నాయన నీకు స్వాధీనంలో ఉంచుకొని కంట్రోల్లో ఉంచుకొని నాయన మీరే మాతో మాట్లాడమని యేసయ్య నామంలో ప్రార్థన శుద్ధిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. ప్రేమిని వల్ల ఈరోజు నేను ఒక అంశం మీద మాట్లాడాలని ఆశపడుతున్నాను. అదేంటంటే సబాత్ లార్డ్స్ డే. చెప్పండి, సబాత్ లార్డ్స్ డే అంటే ఏంటంటే తెలుగులో మనం చూసినట్లయితే విశ్రాంతి దినము ప్రభు దినము. ఏ దినమాట? విశ్రాంతి దినము ప్రభు దినం. చాలా మంది ఈ రోజు మనం చూసినట్లయితే ఆదివారం దినము నిమిత్తం నేను కొంచెం మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. అంటే ఈ రోజు ఎవరి దినం అంటే దేవుని వాక్యం అంటా ఉంది. ఈ వాక్యం ప్రకారం మనం కనుక జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దేవుడు లోకాన్ని అంతా సృష్టించాడు. సృష్టించిన తర్వాత దేవుడు 7వ దినాన్ని ఏమన్నాడంటే విశ్రాంతి దినముగా దేవుడు, సబాత్ దినముగా దేవుడు ఆయన పిలిచినట్లుగా మన దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాక్యం చదివినట్లుగా ఈ ప్రవక్త మోసే సేవకు ద్వారాగా నిర్గమాకాండంలో కనుక మనం చూసినట్లయితే అనేకమైన మాటలు అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 20వ అధ్యాయం 11 ప్రకారం మనం చూసినట్లయితే 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి ఏంటట ఎన్నో దినము దేవుడు సృష్టించట 6వ దినమున కదా సమస్తము సృజించి 7వ దినమున అంటే ఈ దినము 7వ దినం అంటే వారానికి ఎన్ని రోజులు ఉంటుందో చెప్పండి అమ్మా. 7 రోజులు. 6 రోజులు కాదు కదా, 7 రోజులు. అంటే సోమవారం టు మనం సోమవారం నుండి మనం కనుక సండే వరకు నెక్కెట్లేటట్టు మనం గమనించినట్లయితే 7 దినాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు 6 దినాలు అనేది దేవుడు సృష్టించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 7వ దినమున విస్మరించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమున ఆశీర్వదించి అంటే దేవుడు అక్కడ విశ్రాంతి దినమున అంటే ఈ దినమున దేవుడు ఏంటంటే ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచాను. అంటే ఈ దినం పరిశుద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన వాళ్ళరా, చాలా మంది మనం చూసినట్లయితే ఈ ఆదివారం దినాన్ని అనేది ఎవరికి ఇవ్వాలంటే సమయం అంటే దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలిగి గాక. దేవుడు ఎందుకంటే ఈ లోకాన్ని 6 దినాల్లో దేవుడు చక్కగా లోకమంతా సృష్టించాడు. అయితే 7వ దినాన్ని ఆయన అంటున్న మాట ఇవ్వనుగా విశ్రాంతి తీసుకున్నట్లుగా మనం చూస్తామంటే విశ్రాంతి దినంగా దేవుడు ఈ యొక్క దినాన్ని ఆయన పలికినట్లుగాను పాటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని వాక్య ప్రకారం మనం చూసినట్లయితే విశ్రాంతి దినమున ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. దాన్ని ఎందుకంట పరిశుద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదే రోజు ప్రేమైన వాళ్ళు చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే పెళ్లి చూపులకు వెళ్తూ ఉంటారు. ఇదే రోజు ఏం చేస్తూ ఉంటారంటే శుభకార్యాలకు వెళ్తూ ఉంటారు. ఇదే రోజు ఏం చేస్తూ ఉంటారంటే ప్రేమిన దేవుళ్ళ ఊర్లు వెళ్తూ ఉంటారు. ఇదే రోజు ఏం చేస్తూ ఉంటారంటే ప్రేమిన దేవుళ్ళ బట్టలు కొనుక్కోవడానికి వెళ్తూ ఉంటారు. కానీ దేవుడు ఏమన్నాడంటే ఈ 6 దినము దేవుడు సృష్టించాడు. ఈ 7వ దినం మాత్రము నువ్వు ఎంత ₹1,00,00,000 వచ్చినా ₹1,00,000 వచ్చినా ఏది వచ్చినా నీకు ఆ ₹1,00,00,000 రావచ్చు, కానీ దేవుడు లేని జీవితం వ్యర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం కలిగాక.
కాబట్టి ఒక ఆయన ప్రేమిని వాళ్ళరా US లో అనుకుంటాను, ఒక ఆయన పేరు చక్కటి పేరు మర్చిపోయాను, ఆయన ఒక కంపెనీలో పని చేసుకునేవాడట. పని చేసుకుంటే ప్రేమైన వాళ్ళరా ఆయనకి మరి ఆ కంపెనీలో ఒక లాస్ వచ్చింది. ఏంటి ఆ లాస్ అంటే, ఆ లాస్ రాగానే అక్కడ ఉన్న వాళ్ళు సిబ్బంది, అక్కడ ఉన్న వారు డైరెక్టర్ అన్నారు ఏంటంటే, బాబు రేపు నువ్వు రావడం మాని బాబు, ఎందుకంటే ఇక్కడ ఈ కంపెనీకి మాకు లాస్ వచ్చింది, మేము మీకు తగిన శాలరీ ఇవ్వలేమంటే ఈయన బళ్ళు మనం ఏడుస్తూ, అయ్యా మా పిల్లలు చూస్తే 3 ఉన్నారయ్యా, నేను నా భార్య మేము దీని మీద ఆధారపడతా ఉన్నామయ్యా, మీరు ఎలా చెప్తున్నారయ్యా రావద్దని, మేము రావద్దంటే కనుక మా పరిస్థితి ఏమైపోద్దని వాళ్ళు ఎంతో బాధపడినప్పుడు, లేదు మేము ఇవ్వలేము, మేము ఉంచుకోలేము అన్నప్పుడు వాడిని ఇక్కడ పంపించినప్పుడు భార్య దగ్గర రానే వచ్చాడు. ఆయన కన్నీరుతో చెప్తా ఉన్నాడు. భార్య అన్నది, ఎందుకయ్యా నువ్వు ఏడుస్తా ఉన్నావు, కంపెనీలో ఉన్న డైరెక్టర్ తీసివేయచ్చు కానీ నా దేవుడు నేను తీసివేయనాడు, నా దేవుడు నీకు గొప్ప కార్యము జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగాక. ప్రేమైన వాళ్ళరా ఒక దినాన్ని ఆ తల్లి ఆ భార్య ఎంతో ధైర్యం ఇచ్చి, ఇదిగో వాళ్ళ భర్తని ప్రేమైన వాళ్ళ సపోర్ట్ గా ఉన్నప్పుడు ఆ భార్య ప్రాణం చేసుకుందట. భార్య భర్త ఆ రాత్రి ప్రాణం చేసుకుని, ప్రభా నీ చిత్తం ఏమైందయ్యా అనేసి అన్నప్పుడు దేవుడు, అమ్మ దయచేసి ఎవరు మాట్లాడు, దేవుడు ఏమంటే అప్పుడు రాత్రి ఆ యొక్క దర్శనంలో దేవుడు ఒక స్వప్న మందు దేవుడు ఒక కళ ద్వారా మాట్లాడాడట. అమ్మా ఇదిగో నీకు భర్తకి ఒక వ్యాపారం మొదలు పెట్టడానికి ఒక ఇది ఇస్తున్నాను, వెళ్ళి నువ్వు నీ భర్త వెళ్ళి యొక్క ప్రారంభించాడు అన్నప్పుడు ప్రేమైన వాళ్ళరా ఆ యొక్క వ్యాపారాన్ని స్టార్ట్ చేశాడు. అంటే ఆ హోటల్లో ఏంటంటే హోలీ ల్యాండ్ అండ్ సంథింగ్, హోలీ ల్యాండ్ అండ్ హోటల్ అండ్ సంథింగ్ ఏదో పెట్టడం జరిగింది. దేవుడు ప్రేమైన వాళ్ళరా చిన్నగా లాడ్జ్ స్టార్ట్ చేసినప్పుడు ఆ చిన్నగా దేవుడు ఏంటంటే ఆశీర్వదించాడు. అయితే ఈ వ్యక్తి ఏం చేశాడంటే దేవుడి మీద ఆధారపడ్డాడు కాబట్టి, దేవుడి మీద విశ్వాసం ఉంచాడు కాబట్టి ఈ 6 దినాలు దేవుడికి ఎంత వ్యాపారం చేసుకున్నా వ్యాపారం చేసుకోవచ్చు. ఆదివారం దినం మాత్రం బేవచ్చకమైన వ్యాపారం జరుగుతున్న సమయంలో ఆదివారం దినం మాత్రం దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. ఎప్పుడైతే ఇచ్చాడు దేవుడు ప్రేమైన వాళ్ళరా, దేవుడు ఆయన్ని ఉన్నతమైన స్థానంలో ఆయన చిన్నగా ఓపెన్ చేసిన లాడ్జ్ని దేవుడు పెద్ద 5 స్టార్ గా దేవుడు ఆయన దీవించినట్టుగా మనం చూస్తాం. ఎందుకు దీవించాడు తెలిసి అంటారా, 6 దినాల్లో ఎంత వ్యాపారం చేసుకున్నా 7వ దినం మాత్రం దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఇచ్చేవాడు. హల్లెలూయా. ఈరోజు మనలో కూడా ఉన్నారు అటువంటి వారు, డబ్బు గురించి యాత్ర పడేవారు ఉన్నారా? దయచేసి ఈ మాట నన్ను బాధపడకండి. సేవకుడు నాకు రైట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఏమనుకున్నా తిట్టినా పర్వాలేదు, కానీ నేను చెప్పిన మాట ఏంటంటే దేవునికి సన్నిధానంలో దేవుని వాక్యం అంటా ఉంది, సబాత్ లార్డ్స్ డే అని మనం చూస్తా ఉన్నాం. అంటే విశ్రాంతి దినము, ప్రభు దినము. ఇది ఎవరి దినం అంటే ఇది నీ దినము నా దినము కాదు, కానీ దేవుని దినము. దేవునికి స్తోత్రం కలిగాక. ఇది ఎవరి దినం అండి? నీ దినము నా దినము కాదు, కానీ దేవుడి దినం అని వాక్యం చూస్తాం. ఎందుకంటే మరొకసారి మనం చూసిన 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విస్మరించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి, ఏంటట ఈ దినం దేవుడు ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచును. అంటే ఈరోజు ఎవరైతే దేవుడి సన్నిధికి వస్తారో, ఈ 7వ దినం ఎవరైతే దేవుడి సన్నిధిలో ఉంటారో దేవుడు వారిని ఆశీర్వదించి వారి జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. నువ్వు దేవుడు లేకుండా నువ్వు ఏది చేసుకున్నా అది 1 రోజు 2 రోజు అనుకోవచ్చు, ఒక దినం రానే వస్తుంది. జాగ్రత్త. దేవుడికి వచ్చిన సమయం నువ్వు ఇస్తే కనుక ఆనాడు కంపెనీ నుండి తీసివేసిన వ్యక్తి కుటుంబం ఏ విధంగా దేవుడు దీవించబడిందో ఈరోజు నీవు కూడా దేవుడికి పిలిచినట్టు దేవుడు తప్పకుండా మీ బ్రతుకులు దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు 3 మాటలను ఆశపడతా ఉన్నాను. మొదటి మాట కనుక మనం చూసేటైతే సబత్ ఏ డే ఏ రెస్ట్ అని మనం చూస్తా ఉన్నాం. అంటే విశ్రాంతి మరియు ఆరాధన దినం అట. ఈ దినం ఏ దినం అండి? విశ్రాంతి మరియు ఆరాధన దినం. అంటే ఈ దినం ఏ దినం అంటే ఆరాధించే దినం అనమాట. దేవునికి స్తోత్రం కలిగాక. నేను చాలాసార్లు చెప్పాను కదండి, బైబిల్ కళాశాలలో నేను ఉన్నప్పుడు ప్రేమిన వల్ల బెంగళూరులో సిటీసీ అంటే క్యాల్విన్ థియాలజికల్ కాలేజ్ అని మనం అక్కడ బెంగళూరులో మనం చూస్తూ ఉన్నాము. అక్కడ ఉన్న అధిపతి ఎవరంటే కొరియన్ చెందిన వ్యక్తి అన్నమాట. ఆ ప్రేమిన వల్లరా ఆయన చాలా కోపిష్ఠుడు అయినా సరే ప్రేమించే మనసు. అటువంటి వ్యక్తి ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆదివారం దినాన్ని లైట్ కూడా వేయకూడదు. దేవునికి స్తోత్రం కలిగాక. ఆదివారం దినాన్ని ఒక షాపు కూడా ఉండకూడదు. ఆదివారం దినాన్ని ఏ పని కూడా చేయకూడదు. అంటే ఎవరికి ఇవ్వాలి సమయం అంటే దేవుడికి ఇవ్వాలి అంతే. దేవునికి స్తోత్రం కలిగాక. దయచేసి నేను బాధకరం ఏంటంటే మన సంఘంలో ఎన్ని సేవకులు వచ్చినా సరే బోధించినా సరే మనం మాత్రం మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం కలిగాక. ఈ ఆదివారం దినం మాత్రం నువ్వు దేవుడికి ఇవ్వాలమ్మా.
ఇది ఎవరి మాట అంటే ఇది నా మాట కాదు, ఇది నా నా నేను నా నేను నేను రచించిన గ్రంథం కాదు, కానీ పరిశుద్ధమైన గ్రంథం దేవుడు మాట్లాడుతూ ఉండంటే దినము ఎవరి దినం అంటే దేవుని దినము. దేవునికి స్తోత్రం కలిగి కాక. కాబట్టి దేవుని వాక్యం అంటే సబాత్ డే రెస్ట్ మనం చూస్తా అంటే విశ్రాంతి మరియు ఆరాధన దినం అని మనం చూస్తా ఉన్నాం. విశ్రాంతి మరియు ఆరాధన దినం అంటే దేవుడికి ఇవ్వాల్సిన సమయం మనం ఇవ్వాలని దేవుడు ఈ రోజు ఈ యొక్క వాక్యం ద్వారా నీతో నాతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. త్వరగా చదివినట్లయితే ఆదికాండం 2వ అధ్యాయము 1వ వచనం ఏముందంటే ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్తము సమూహమును సంపూర్తి చెయ్యబడేను. దేవుడికి స్తోత్రం కలిగాక. దేవుడు వాక్యం అంటే ఉంది ఏమిటంటే ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్తము సంపూర్తిగా ఏమన్నట్టు చేయబడినట్టుగా మన దేవుని వాక్యం అని అంటూ ఉంది. కాబట్టి ప్రేమ ద్వారా దేవుని వాక్యం అంటే ఉంది ఏమనగా ఈరోజు ఎవరి దినం అంటే దేవుని వాక్యం ప్రకారంగా విశ్రాంతి మరియు ఆరాధన దినం అని మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడి లోకాన్ని అంతా కూడా ఏంటంటే సృష్టించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడి అంతా కూడా లోకాన్ని ఆయన క్రియేట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజు ఎవరి దినం అంటే ప్రేమిని వల్లరా విశ్రాంతి మరియు ఆరాధన దినము. విశ్రాంతి మరియు ఆరాధన దినం అంటే ఎవరిని ఆరాధించాలంటే మనం దేవాది దేవుని ఆరాధించాలి. ఎవరిని ఆరాధించాలంటే ఇదిగో ఈ లోకానంతా కూడా సృష్టించిన దేవాది దేవుని మనము ఆరాధించాలి. ప్రేమిని వల్లరా మనం దేని ద్వారా వచ్చామంటే ఒక మట్టిలో నుండి వచ్చాం. హల్లెలూయా. స్నానం చేస్తే మురికి వస్తుంది, ఎందుకంటే మనం మట్టిలో నుండి వచ్చాం. మన గుంటూరు వెళ్ళానండి, భయంకరమైన గేర్లెత్తిపోయానండి. ఎంత ప్రేమిని వల్లరా భయంకరమైన అండ. ఎక్కడ సమస్యలు పడిపోతున్నాను అనుకున్నాను, అంత భయంకరమైన అండ అండి. నిజమేనండి. ఇక్కడ ముసలోళ్ళకి వయసు వాళ్ళకి లేదండి. ఈ అండ దెబ్బ తగిలితే అందరూ చనిపోవాల్సిందే. మన హైదరాబాద్లో కూడా ఒక ఆయన ఆటో డ్రైవరు మరి డ్రైవ్ చేసి ఆటో డ్రైవర్ ఉండి అలా చనిపోయి చాలా బాధ అనిపించింది. ప్రేమ వల్ల వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఈ లోకము మంద కాదు, ఈ లోకము ఒక రోజు మనం పోవలసింది. అయితే ఈ లోకంలో మనం ఒక మట్టి వాళ్ళ దేవుడు ఆయన ఏం చేయంటే ఆయన రూపంలో చెక్కాడు. మన నాశగ్రంథం నుండి ఆయన జీవము ఊదని మనం చూస్తాం. కాబట్టి ఈరోజు మన జీవాత్మ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనలో ఏముందంటే దేవుని ఆత్మ ఉంది కదా. ఈ ఆత్మ కాస్త పక్కకి పోతే కనుక శరీరం ఏమైపోతుంది, మట్టిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రేమిని వల్ల దేవుని వాక్యం అంటా ఉంది ఈ దినము ఎవరి దినం అంటే విశ్రాంతి మరియు ఆరాధన దినము. విశ్రాంతి మరియు ఆరాధన దినము. దయచేసి 2 చేతులు ఎత్తి నేను నమస్కరిస్తా ఉన్నాను. ఈ దినము మీరే పనులు పట్టుకోకండి. మీరు ఏమైనా పనులు ఉంటే ఆరాధన అయిపోతుంది వెళ్ళండి, అంతే. దేవునికి స్తోత్రం కలిగాక. ఒకవేళ ఎవరు మరణించినా కూడా మీరు ఎక్కడ చూసినా సరే మరణించినా సరే సంతోషిస్తూ ఉంటారు. ఆరాధన అయిపోయిన తర్వాతే ఆ కార్యక్రమం అంతే. ఏదైనా ఫస్ట్ మనకి ఎవరు ఇవ్వాలి సమయం ప్రయారిటీ అంటే దేవుడికి మనం ఇవ్వాలి. దేవుడికి స్తోత్రం కలిగాక. దేవుడికి ఇవ్వాల్సింది దేవుడు కోరుతా ఉన్నాడు. 2వ అధ్యాయం చదవండి. 2వ వచనం ఏముంది? దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విస్మరించెను. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి 7 అన్ని దేవుడు ఏంటంటే 7వ దినమున అక్కడ విశ్రాంతి పడిన మనం చూస్తాం. ప్రేమిని వాళ్ళరా దయచేసి ఈరోజు దేవుని వాక్యం అంటే ఉందేవానిగా ఈ దినము ఎవరి దినం అంటే విశ్రాంతి మరియు ఆరాధన దినం. ఎందుకంటే దేవుని వాక్యం అంటే ఉంది దేవుడు తను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విస్మరించెను అని దేవుని వాక్యం అని చూస్తాను. కాబట్టి ఈరోజు ప్రేమిని వల్ల ఈరోజు ఎవరి దినం అంటే దేవుడి దినము. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి ఈరోజు ప్రేమిని వల్ల చూడండి మన కాశ్మీర్లో మనం చూసినట్లయితే అనేకమైన ఆటంకాలు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం సురక్షితంగా ఉన్నామంటే క్షేమంగా ఉన్నామంటే అది దేవుని ఇచ్చిన కృపే. దేవునికి స్తోత్రం కలిగాక. ప్రేమిని వల్ల ఈరోజు మరి ఇదిగో రోజులు చాలా చెడ్డగా ఉన్నాయి, భయంకరమైన దినాలు ఉన్నాం. బయటికి వెళ్ళి ఇంటికి వస్తున్న గ్యారంటీ లేని రోజు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ ఈరోజు నువ్వు ఎంతవరకు సంపాదించుకోవాలో అది పక్కన పెడితే నువ్వు దేవుడికి కూడా సమయం ఇచ్చినట్లయితే దేవుడు ఇంకా నేను ఆస్వాదిస్తాడు. హల్లెలూయా. నువ్వు దేవుడి కూడా సమయం నువ్వు అంటే నువ్వు 6 రోజులు, నేను చెప్పట్లేదు 6 రోజులు ఎంత పని చేసు, కానీ 7వ దినం మాత్రం ఎవరి దినం అంటే అది నీ దినం నా దినం కాదు, కానీ విశ్రాంతి మరియు ఆరాధన దినముగా మనం చూస్తాం. అంటే నువ్వు ఎవరిని ఆరాధించాలంటే నీ సృష్టికర్తను ఆరాధించాలి. హల్లెలూయా.
నువ్వు ఎవరి ద్వారా వచ్చావంటే దేవుడు సృష్టించే నువ్వు వచ్చావు తప్ప నువ్వు నాకు నేనుగా రాలేదు ప్రేమని వల్లరా. కాబట్టి ఈ రోజు ఎవరి దినం అంటే దేవుని దినం కాబట్టి విశ్రాంతి మరియు ఆరాధన కాబట్టి దేవుడు ఆరాధించిన దేవుడు ఇంత మూలం దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. ఎప్పుడు రాసిన పత్రికలు కనుక వాళ్ళు చూసినట్లయితే 4వ అధ్యాయము 4వ వచనం చదవండి దయచేసి. ఏముంది అక్కడ 4:4 ఏముంది? మరియు దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విస్మరించెను అని 7వ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. దేవుని వాక్యం అంటే ఉంది. మరియు దేవుడు 7వ దినమందు ఎగిరట తన కార్యములన్నిటినీ ఎగిరట అంటే లోకంలో ఉన్న అన్నిటిని దేవుడు వేడి చేసి చీకటిని వెళ్తుంది వేడి చేసి దేవుడు అక్కడ నీరుని వేడి చేసి దేవుడు అన్ని చేసేట కార్యములన్నిటినీ ముగించి విస్మరించెను అని 7వ దినమున గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు వచ్చిన మాట అంటే దేవుని వాక్యం అంటా ఉంది ఏంటంటే ఏ సబాత్ లార్డ్స్ అంటే విశ్రాంతి దినము మరియు ప్రభు దినముగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇది ఏ దినం అంటే విశ్రాంతి దినము మరియు ఆరాధన దినముగా మనం చూస్తా ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా ఈ దినాన్ని మీరు జ్ఞాపం చేసుకోవాల్సింది కోరుతా ఉన్నాం. అందుకే నిర్గమకాండంలో కనుక మనం చూసేది మోసే అంటున్న మాట, మోసే ఇశ్రాయేలుతో చెప్తా ఉన్నాడు ఏమనంటే నిర్గమకాండము 20వ అధ్యాయము 9-10 వచనాలు కనుక మనం చూసినట్లయితే ఏమనంటే 6 దినములు నువ్వు కష్టపడి జాగ్రత్తగా వినమ్మా, బయట ఉన్న వాళ్ళు లోపల ఉన్న వాళ్ళు ఏమన్నట 6 దినములు నువ్వు కష్టపడి నీ పనంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. ఒక్క నిమిషం దేవునికి స్తోత్రం కలిగాక. ఏముంది దేవుని వాక్యమాట? 6 దినములు నువ్వు కష్టపడి నీ పనంతయు చేయవలెను. దేవునికి స్తోత్రం కలిగాక. దేవుడు ఏమని చెప్పాడు? ఇక్కడ 7 దినములు చేయమని చెప్పాడా? దేవుడు ఏమని చెప్పాడా? రత్నం గారు 2 రోజులు చెప్పాడండి. దేవుడు 6 దినములు. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి దేవుని వాక్యం 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు అట ఒక తెలుగు చెప్పాడట. పాస్టర్ గారు ఒక అమ్మ వచ్చిందట. ఏమంటే పాస్టర్ గారండి నాకు పని లేదండి, ప్రాణం చేయండి అంట. పని చేయండి ప్రాణం చేయండి అంటే పాస్టర్ గారు పోనీ సరేనండి ప్రాణం చేశాడట. అమ్మ దేవుడు నీకు ఎందుకు ప్రాణం చేయాలంటే పాస్టర్ గారికి పని లేదండి, ఆ యొక్క స్కూల్లో అంటే పని ఉంటుంది కదండి, ఆయా పని అంటారు కదా, ఆ పని అట నాకు రావాలని ప్రాణం చేయమని అంటే ప్రాణం చేసిందట. సరేనమ్మ ప్రాణం చేశాడట పాస్టర్ గారు. చేస్తే అట ఆ పని రాకముందట 6 దినాలు బాగా అంటే 7వ దినం ఆదివారం ప్రతి ఆదివారం వచ్చిందట. ఎప్పుడైతే పాస్టర్ గారు ప్రాణం చేశాడో దేవుడు ఓపెన్ చేసిన ద్వారాలు ఆమెకి ఉత్సవం రానే వచ్చింది. ఇంకా ఆదివారం చూసుకొని ఆ రోజు రావడం మానేసిందట. దేవుడికి స్తోత్రం కలిగాక. పాస్టర్ గారు చెప్తా ఉందట ఏమని? పాస్టర్ గారు ఏటమ్మ నువ్వు ప్రాణం రావట్లేదు, నా బాధ మీకు వస్తే తెలిసి అన్నదట. దేవుడికి స్తోత్రం మాట. హల్లెలూయా. నా బాధ మీకు వస్తే తెలిసాను. పాస్టర్ గారికి చెప్తాను నీ మాట అట. ఏంటమ్మా నీ బాధ అంటే నాకు తీరుకు ఉండలేదు అయ్యా, ఆదివారం పూట ఉద్యోగం కూడా వేస్తాడట. ఆహా నీ పని ఎలాగ ఉందండి? ప్రాణం చేశాడు. సరేనా మనిషి అనట. తేరా ప్రాణం చేస్తే ప్రేమని వాళ్ళరా ఆ ఆమెకి దేవుడు రాలేదు కదా. దేవుడు ఏంటంటే అక్కడ ట్రాన్స్ఫర్ చేసాడట. మన వైజాగ్ అనుకుంటే అక్కడ గుంటూరు హైదరాబాద్ ఎక్కడో ట్రాన్స్ఫర్ చేశాడట. మళ్ళా పాస్ గారి దగ్గరకు వచ్చింది. పాస్ గారు అండి ప్రాణం చేయమనట. ప్రేమని వాళ్ళు చాలా మంది ప్రేమని వాళ్ళరా మరి చాలా మంది దేవుని సన్నిధి రావడానికి అనేకమైన సాకులు చెప్తా ఉంటారు. చూడు ఇరిమియా వాళ్ళే చాలా మంది సాకులు చెప్పేవారు చాలా మంది ఉన్నారు. ఈరోజు ప్రేమని వాళ్ళరా నాకు తీరిక లేదు ఇది లేదు చాలా మంది అంటా ఉంటారు. జాగ్రత్త, నువ్వు ఎవరిని దొంగిలిస్తున్నావు అంటే దేవుని దొంగిలిస్తా ఉన్నాం. అయితే రోజు ప్రేమని వాళ్ళరా దేవుని వాక్యం అంటా ఉంది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్న మాట ఏమనగా 6 దినములు చదవమా కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీవు దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను చూడండి నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇంటిలోనున్న పరదేశి అయినను ఏ పని చెయ్యకూడదు. గట్టిగా చెప్పకూడదు. దేవుని మహిమ పాడదాం. దేవునికి స్తోత్రం. ఇంకా గట్టిగా ఏముందో దేవుని వాక్యం అందండి. చూడండి ప్రేమని వాళ్ళరా ఈ 6వ దినం ఎంత పని చేస్తూ కానీ 7వ దినం మాత్రం ఏ పని కూడా నువ్వు చేయవలసిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలిగాక. ఎంత పెద్ద
ఉద్యోగం మనకు వచ్చినా, ఎంత మనకి శాలరీ వచ్చినా దేవునికి ఇవ్వాల్సిన సమయం మనం వాళ్ళు ప్రేమైన వాళ్ళు. ఎందుకంటే దేవుని వాక్యం అంటా ఉంది కదా, ఏమన్నా 7వ వచనంలో, దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైన. చివరిగా పశువై కూడా అక్కడ ఎనిమల్స్ కూడా దేవుడు అక్కడ మరి అక్కడ గ్యాదర్ చేసిన మనం చూస్తాడు, అక్కడ సంబోధించడం మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటే నీ పశువైనను నీ ఇంటిలో నున్న పరిదేశి, అంటే పరిదేశి వచ్చిన వారైనను ఏ పని చెయ్యకూడదని దేవుని వాక్యం అని చూస్తూ ఉన్నాం. ఇది ఎవరి మాట అండి అమ్మా? దేవుని మాట. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలండి అంటే, రోజు ఏ దినం అండి చెప్పండి అమ్మా? ఏ దినము? విశ్రాంతి మరియు ఆరాధన దినం. అంటే ఎవరికి ఇవ్వాలి సమయము? దేవునికి ఇవ్వాలి. నీ కష్టాలు పోవాలంటే ఏం చేయాలి చెప్పండి చెప్పండి? ఏం చేయాలి? ఆదివారం రావాలి, దేవునికి స్తోత్రం కలిగి గాక. నీ కుటుంబంలో గొప్ప విడుదల రావాలంటే ఏం చేయాలి? దేవునికి ఇవ్వాలి సమయం, దేవునికి స్తోత్రం కలిగి గాక. అంతేగాని ఈ ఊరు వెళ్తున్నా ఆ ఊరు వెళ్తున్నా అవదమ్మా. ఎందుకంటే ఇది ఎవరి మాట అంటే దేవుని మాట. దేవునికి స్తోత్రం కలిగి గాక. ఎందుకంటే ఇది ఎవరి దినం అంటే దేవుని దినము, దేవునికి స్తోత్రం కలిగి ప్రభు దినము. కాబట్టి ఈరోజు దేవుని వాక్య ప్రకారంగా 6 దినములు నువ్వు కష్టపడమంటున్నాడు దేవుడు. కానీ కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడిని యెహోవాకు ఏం చేయట? విశ్రాంతి దినము అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగి గాక. హల్లెలూయా. ద్వితీయ దశకాండంలో దేవుడు మనం చూసినట్లయితే 5వ అధ్యాయము, ద్వితీయ దశకాండం 5వ అధ్యాయం 12వ వచనము, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. దేవునికి స్తోత్రం కలిగి గాక. ఏంటట? ఈ దినం మనం ఎలాగ ఆచరించాలట? పరిశుద్ధముగా ఆచరించాలి. దేవునికి స్తోత్రం కలిగి గాక. ఏదో పాస్టర్ గారు రమ్మన్నాడు, కమిటీ మెంబర్ రమ్మన్నాడు కాదు, కానీ నువ్వు ఎవరు చూసి రావచ్చు అవసరం లేదు. కానీ దేవుడు ఏమి చెప్తా ఉన్నాడు దాన్ని ఫాలో అయిన వచ్చినట్లయితే నువ్వు దేవుడిచి పడతావు. ప్రేమిని వాళ్ళరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఏమనగా, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము అని మనం చూస్తా ఉన్నాం. ఇకపోతే వేరే వాక్యములు కనుక మనం చూసినట్లయితే అక్కడ వ్యాపారం చేయకూడదు అని అనేకమైన మాటలు కూడా మనం చూస్తా ఉన్నాం. యెషయా ప్రవచన గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే యెషయా ప్రవచన గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనం చదవండి. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమునని నీ ఊరు ఉండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితమైనయు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చెయ్యకయు వ్యాపారము చేయకయు లోక వార్తలను చెప్పుకొనకయు ఉండని ఎడల దేవుని స్తోత్రం కలిగి గాక. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన వారి దినం మనం ఏం చేయగలట? దేవుని వాక్యం అంటే ఏం చేయగలట? నా విశ్రాంతి దినము నా వ్యాపారము చెయ్యకుండా. దేవునికి స్తోత్రం కలిగి గాక. అంటే వ్యాపారం అంటే ఏంటి? ఉద్యోగమైనా అది ఏ పనైనా కూడా మనం దేవుని సన్నిధిలో దినం మాత్రం ఏం చేయకూడదట? చేయకూడదని దేవుని వాక్యం అని చూస్తా ఉన్నాం. ప్రేమైన వాళ్ళరా, ఈ దినము ప్రేమైన మనకి ఇచ్చిన దేవాలయ దేవుని గొప్ప అవకాశం బట్టి ఈ లోకంలో ఎంతో మందికి లేదు ఇటువంటి ఘనత. ఈ లోకంలో ఎంతో మందికి లేదు, కోటీశ్వరులు లేదు, జ్ఞానం లేదు, రాజులకు లేదు. ఈ రోజు దేవుడు మనకి ఇచ్చాడంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి ఈ దినము విశ్రాంతి దినము మరియు ఆరాధన దినము. హల్లెలూయా. కాబట్టి ఈ దినము ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇచ్చి నువ్వు దేవుని ఏం చేయట? ఆరాధన చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలిగి గాక. హల్లెలూయా. రెండోది కనుక మనం చూసిన దేవుని వాక్యం అంతా ఉంది, సబాత్ డే, బ్లెస్డ్ డే అని మనం చూస్తా ఉన్నాం. అంటే విశ్రాంతి దినము ఒక ఆశీర్వదించబడిన రోజట. దేవునికి స్తోత్రం కలిగి గాక. ఏ రోజండి? విశ్రాంతి దినము ఒక ఆశీర్వదించబడిన రోజుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుడి వాక్యం అంటే ఉంది ఆదికాండము 2వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధ పరిచెను. యాలయనగా దానిలో దేవుడు తాను చేసినంతయు సృజించి నట్టియు తన పని అంతటి నుండి దేవుడికి స్తోత్రం కలిగి గాక.
రెండోది దేవుడు ఏమన్నాడండి? మొదటిగా ఏ దినం అన్నాడు దేవుడు? విశ్రాంతి మరియు ఆరాధన దినం. రెండోదిగా దేవుడు ఏమంటున్నాడు అక్కడ? విశ్రాంతి దినము ఒక ఆశీర్వాద దినము, ఆశీర్వదించబడిన రోజుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఈ రోజు ఏ దినమట? ఆశీర్వదించబడిన రోజు. హల్లెలూయా. ఈరోజు ప్రేమైన వాళ్ళ దేవుని వాక్యం అంటా ఉంది కదా, కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి, ఈ దినాన్ని ఏం దేవుడట? ఆశీర్వదించాడు. దేవుడికి స్తోత్రం కలిగి గాక. ఆశీర్వదించిన రోజు. ప్రేమైన వాళ్ళ మనం చూసినట్టయితే యేసుక్రీస్తు శిలువలో పలికిన ఎన్ని మాటలండి? 7 మాటలు. అంటే దేవుడు ఈ 7కి సంఖ్యకి చాలా ప్రాముఖ్యత మనం చూస్తూ ఉన్నాం. ఈ 7కి సంఖ్యకి చాలా ఆశీర్వాదంగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఈ రోజు 7వ దినంగా దేవుడు ఆయన వెనుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలిగి గాక. కాబట్టి దేవుడు వాక్యం అంటా ఉంది, కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధ పరిచెను. ఎందుకంట పరిశుద్ధ పరిచయం అంటే దేవుడు వాక్యం ఏమిటండి? ఆయన ఏం చేశాడు? ప్రారంభంలోని ఇదంతా చీకటి కమ్ముకున్నప్పుడు, నీరు ఉన్నప్పుడు దేవుడు అంతా వేరు చేసి వెలుగును కమ్మగానే వెలుగు వచ్చింది. ప్రేమ దేవుడు నీరు కమ్మ నీరు ఏర్పరచినట్టుగా చూస్తూ ఉన్నాము. ఇదంతా ఏర్పరిచిన దేవుడు ఏంటంటే ఈ 6వ దినం అంతా కష్టపడ్డాడు దేవుడు. 7వ దినం దేవుడు ఏంటంటే పరిశుద్ధపరిచాడు. అంటే ఆ 7వ దినం మాత్రం మనము దేవుడికి అవ్వాలి. దేవుడికి స్తోత్రం కలిగాక. నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఈ సంఘాన్ని రాలేని పరిస్థితిలో ఉన్నా పర్వాలేదు, కానీ వేరే సంఘానికైనా నువ్వు వెళ్ళచ్చు. అలాగే నువ్వు వేరే సంఘానికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఎక్కడైనా ఊర్లో ఉంటే వెళ్ళొచ్చు, మనం ఇక్కడ దగ్గర ఉంటే కనుక మన సంఘానికి రావాలి. దేవుడికి స్తోత్రం కలిగాక. కాబట్టి దేవుడి వాక్యం అంటే ఉంది ఏంటంటే ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. అనగా దానిలో దేవుడు తాను చేసిన అంతయు సృజించి నట్టియు తన పని అంతటి నుండి విస్మరించను అని దేవుని వాక్యం అని చూస్తారు. కాబట్టి ప్రేమ వలన ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం అంటే ఉందేమనగా విశ్రాంతి దినము ఒక ఆశీర్వదింపబడిన రోజుగా దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. యెషయా ప్రవచన గ్రంథము 56వ అధ్యాయము 2వ వచనం చదవండి ఒకసారి. 56వ యెషయా గ్రంథము 2వ వచనం. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతి బిగబట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారం చేసి దాన్ని రూఢిగా గైకొనునడు ధన్యుడు. దేవుడికి స్తోత్రం కలిగాక. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ, దేవుడి వాక్యం అంటా ఉంది ఏమిటంటే నేను నియమించిన విశ్రాంతి దినము. అంటే ఈరోజు ఎవరు నియమించట? దేవుడు నియమించాడు. సంఘ పెద్దలు నియమించలేదు, సంఘ కాపురు నియమించలేదు, కానీ ఎవరు నియమించాడు? దేవుడు నియమించాడు. అంటే దేవుని వాక్యం అంటా ఉంది నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్ర పరచకుండా, దేవునికి స్తోత్రం కలిగాక, దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతికి బిగ్గబాటువాడు ధన్యుడు. ఆ ప్రకారము చేసి దాన్ని రూఢిగా గైకొనునడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి ప్రేమిని వల్ల ఈ రోజు ఎవరి దినం అంటే దేవుని దినము. దేవుని వాక్యం అంటే ఉంది విశ్రాంతి దినము ఒక ఆశీర్వదింపబడిన రోజు ప్రేమిని వల్ల ఈ రోజు ఎందుకు నువ్వు సంవత్సరాలు 2 సార్లు 3 సార్లు వస్తూ ఉంటావు, చాలా బాగా అనిపిస్తూ ఉంటాయి. మరలో అనుకోండి 40 రోజులు ప్రార్థన అయితే గుంపులుగా వస్తారు. తర్వాత అయిపోయిన తర్వాత అప్పుడే భక్తి మంది. దేవుడి స్తోత్రం. ఆదివారం దినం రారు. ఎప్పుడు వస్తారండి? ఒకళ్ళు అడిగితే ఏమయ్యా నువ్వు రావట్లేదంటే నేను 3 సార్లు వస్తానయ్యా అంటారు. ఇంకేం చెప్తామండి? ఎప్పుడప్పుడు అండి? క్రిస్మస్కి, న్యూ ఇయర్కి, చెప్పండి, గుడ్ ఫ్రైడేకి ఇస్తారు అంతే. ఇక వస్తే నీకు అటువంటి సుఖమే ఉంది. నువ్వు దేవుడికి నమ్ముకొని ఏంటి లాభం ఏంటి చెప్పడం మాట. నువ్వు ఎప్పుడో వస్తానంటే ఎలాగవుతుందమ్మా? ప్రేమిని వల్ల దేవుడు నీకు ఆ సంవత్సరం అంతా కాపుదాలు ఇచ్చి నువ్వు దేవుడికి ఎప్పుడో ఇస్తానంత అవుతుందా? అది కాదు. దేవుడు ఏమంటే 6 దినం ఎంతైనా కష్టపడు అంతే. 7వ దినం మాత్రం ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇచ్చి అంతే. దేవుడు ఇస్తే దేవుడు ఏం చేస్తాడు? ఎందుకంటే ఆయన వాక్యం అంటే ఉంది విశ్రాంతి దినము ఒక ఆశీర్వదింపబడిన రోజు. కొన్నిసార్లు మన జీవితాలు కార్యాలు జరగవు, కొన్నిసార్లు మన జీవితాలు దేవుడు సహాయం చేయడు. అప్పుడు అంటారు పాస్టర్ అండి దేవుడు నమ్ముకుంటే మన జీవితాలు ఏం జరగట్లేదు. దేవుడికి వస్తాయి కదా, దేవుని సన్నిధిలో వస్తే కదా, దేవుడికి ఇవ్వాల్సిన ఇస్తే కదా. దేవుడి సమయం అడుగుతూ ఉన్నాడు. ప్రేమిని వాళ్ళు దేవుడిని డబ్బు ధనం అడగట్లేదు, కానీ దేవుడు అంటున్నాడు విశ్రాంతి దినం మాత్రము అది పరిశుద్ధమైన దినము. కాబట్టి ఆ దినం మాత్రం ఏ పని ఏ వ్యాపారం కూడా చేయవద్దు. హల్లెలూయా. నువ్వు దేవుడికి దేవుడి జీవితంలో ఆగిపోయిన ద్వారాలు దేవుడు తడిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం అంటే ఉంది రెండోదిగా విశ్రాంతి దినము ఒక ఆశీర్వదింపబడిన రోజు అని మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడు అంటున్నాడు నేను నియమించిన విశ్రాంతి దినము అపవిత్ర పరచకుండా
ఏ కీడు చేయకుండా తన చేతిని బిగ్గబాటు వాడు ధన్యుడు, ఆ ప్రకారము చేసి దాన్ని రూఢిగా గైకొన్నాడు ధన్యుడు అని మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త ఒక మాట ఉంది కదా, 6వ అధ్యాయం 33లో ఏముందండి? మనం ఏం చేయమంటాడు దేవుడు అక్కడ? 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. అంటే ఏం వెతకాలట అమ్మా? ఆయన రాజ్యాన్ని కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ నీకు అనుగ్రహింపబడి మనం చూస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే ఆదివారం దినాన ఆయన రాజ్యాన్ని వెతకండి. హల్లెలూయా. ఆయన వెతికితే కనుక నీకు అన్ని కూడా దేవుడు సమకూర్చగల దేవుడిగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగి గాక. ప్రేమైన వాళ్ళని ఎందుకు ఈ రోజు దేవునికి ఇవ్వాల్సిన సమయం ఎందుకు ఇవ్వాలంటే ఆయన మనం సృష్టించరండి, ఆయన మన తండ్రి అండి, ఆయన మన కొరకు ఎన్నో చేశారండి. ఈరోజు నువ్వు ఆయన కొరకు ఆదివారం దినం ఒక రోజు ఇవ్వలేవా? నీ 6 దినాలు రావద్దు అంటలేదు, 6 దినాల్లో రావద్దు అంటలేదు, కానీ నీకు అవకాశం ఉన్నప్పుడు రమ్మంటున్నాను. కానీ ఆ 7వ దినం మాత్రం దేవుడికి ఇవ్వాల్సిన సమయం మనం ఇచ్చినప్పుడే దేవుడు ఆస్వాదిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగి గాక. అందుకని వాక్యం అంటే ఉంది, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం కలిగి గాక. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను, బాధపడగా నేను ప్రారంభించి చెప్తా ఉన్నాను. కొంతమందిలో వారు వేరేలాగా అనుకోవచ్చు, కానీ నేనేమంటానంటే మనుషులు చూసి కాదు, కానీ సేవకులు చూసి కాదు, కానీ నువ్వు ఎవరు చూసి రావాలి? ఎవరు చూసి రావాలి? దేవుడు చూసి రావాలి. ఎందుకంటే దేవుడు సృష్టించాడు, దేవుడి లేఖనం మనకి ఇచ్చాడు, ఈ బైబిల్లో ఉన్న మాటలు మనకు చెప్పాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి మోసే చెప్తా ఉన్నాడు ఏంటంటే నువ్వు దేవుడికి అవ్వాలి సమయం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం దేవుని వాక్యం అంటే ఉంది, సబత్ ఏ బ్లెస్సెడ్ డే, అంటే విశ్రాంతి దినము ఒక ఆస్వాదించబడిన రోజు మనం చూస్తా ఉన్నాం. 3వ చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలిగి గాక. 3వది ఏమంటే సబత్ ఏ హోలీడే. సబత్ ఏ హోలీడే అంటే పవిత్ర విశ్రాంతి దినము. చెప్పండి, పవిత్ర విశ్రాంతి దినం. ఈరోజు ఏ దినం అండి? పవిత్ర విశ్రాంతి దినం. మొదటిగా ఏం మాట్లాడి చెప్పండి ఒకసారి. ఫస్ట్ ఏం మాట్లాడమ్మా? విశ్రాంతి మరియు ఆరాధన దినము. రెండోదిగా ఒక చెప్పండి అమ్మా, విశ్రాంతి యొక్క ఆశీర్వాద దినం, ఆశీర్వాదించబడిన రోజు. మూడోదిగా పవిత్ర విశ్రాంతి దినం. అంటే ఈరోజు ఏ దినం అండి? పవిత్ర దినము కూడా మనం అంటా ఉంటాం కదా, విశ్రాంతి, పవిత్ర విశ్రాంతి దినముగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇందాక మనం చదివినట్లుగా ఒకసారి చదవండి, ఆది 2:3, ఆది కాండం 2:3 ఇందాక చదవం కదా. కాబట్టి దేవుడు ఆ 7 దినమున ఆస్వాదించి, చూడండి ఒక్క నిమిషం, పరిశుద్ధపరిచిన. చాలమ్మా. ఏం చేశాడండి ఆయన? ఏం చేశాడు? ఈ దినం ఏ దినం అండి? విశ్రాంతి, పవిత్ర విశ్రాంతి దినం. అంటే దేవుని వాక్యం అంటే 2:3 ప్రకారంగా. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆస్వాదించి పరిశుద్ధపరిచింది. దేవునికి స్తోత్రం కలిగాక. అంటే ఈ దినము ఏ దినం అంటే పరిశుద్ధ దినము. హల్లెలూయా. ప్రేమైన వాళ్ళు చాలా మంది దేవుని సన్నిధిలో దొంగిలిస్తూ ఉంటారు. నాకు మనుషుల దగ్గర అబద్ధం చెప్పవచ్చు, కానీ దేవుడి దగ్గర మనం అబద్ధం చెప్పకూడదు. ప్రేమైన వాళ్ళ ఈరోజు మనం ఏది సంపాదించుకున్నది మనతో రాదండి. ఎంతో మంది గనులు ఉన్నారు ఈ లోకం, ఎంతో మంది రాజులు, మరి ఎంతో మంది నాయకులు ఉన్నారండి. వాళ్ళందరూ సంపాదించుకున్నా కూడా వారు ఏది కూడా పట్టుకెళ్ళలేకపోయారండి. హల్లెలూయా. ప్రేమైన రోజు దేవుని సన్నిధిలో ఒక్కసారి దయచేసి జ్ఞాపం చేసుకోండి. మనుషులు భయపడకపోవడం పర్వాలేదు, కానీ దేవునికైనా గౌరవించండి చాలండి. దేవునికి స్తోత్రం కలిగాక. ఎందుకంటే ఈ రోజు ఏ దినం అంటే పవిత్ర విశ్రాంతి దినముగా మనం చూస్తాం. ఎందుకంటే దేవుని వాక్యం అంటా ఉంది పరిశుద్ధమైన దినముగా దేవుడు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మరి ఒకసారి నిర్గమాకాండము 16వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే, నిర్గమాకాండం 16వ అధ్యాయం 23వ వచనం ఏమో చదవండి, ముగిస్తున్నాను. అందుకు అతడు యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవా పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి, ఉదయం వరకు మిగిలినంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పును. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవుని వాక్యం అంటా ఉంది ఏంటంటే ఈరోజు ఎవరి దినమాట? పవిత్ర విశ్రాంతి దినముగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యం అంటా ఉంది. ఇక్కడ మోసే అంటున్నాడు, అందుకు అతడు యెహోవా ఇక్కడ చెప్పిన మాట, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము. ఏ దినమాట? విశ్రాంతి దినము. అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. ఎవరికట?
యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. ఇంకేముంది? మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి, మీరు వండుకోవలసినది వండుకొనుడి, ఉదయం వరకు మిగిలినంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పును. దేవునికి స్తోత్రం కలిగాక. కాకపోతే దేవుని వాక్యం అంటా ఉంది, ఈ దినం ఎవరి దినం అంటే దేవుని దినము. దేవునికి స్తోత్రం కలిగాక. ప్రేమైన దేవుని సంగమా, ఈరోజు ఎవరైనా గుర్తించుకొని, ఎవరైనా ఈ దినము ఆదివారం దినం కనుక మీరు దొంగలిస్తే, ఆదివారం దినం రాకుండా కాలక్షేపం చేస్తే జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వండి. మీరు దేవుడికి ఇస్తే మీ జీవితాలు బాగుపడతాయి. ప్రేమైన వాళ్ళారా, మనం ఒక 3 గంటలు 2 గంటలు బయటకు కూర్చుకొని మనం కాలక్షేపం చేస్తూ ఉంటాం. మనుషులతో మాట్లాడితే మనకి వచ్చిన రూపాయి లాభం లేదండి. హల్లెలూయా. ఏమో లాభం ఉందండి? పుట్టిన కానీ మనుషులతో మాట్లాడుతూ ఉంటాం. ఏమో లాభం ఉందా? ఏమి లాభం లేదు. ఆ రోజు ఏ పనులు పెట్టుకోకుండా దయచేసి నువ్వు ఎవరికి ఇవ్వాలంటే దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇచ్చినట్లయితే దేవుడు అంటున్నాడు ఏమిటంటే విశ్రాంతి దినమాట ఒక ఆశీర్వదించబడిన రోజును మనం చూస్తూ ఉన్నాం. ఇంకేముందండి? విశ్రాంతి దినమాట ఆరాధించిన దినము అని చూస్తూ ఉన్నాం. విశ్రాంతి దినమాట పవిత్రమైన పవిత్ర విశ్రాంతి దినముగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన వాళ్ళరా, ఈరోజు దేవుడికి ఇవ్వండి. దయచేసి దేవుడికి సమయం ఇవ్వండి. మీ జీవితాల్లో ఉన్న ప్రతి రోగాలు దేవుడు నయపరుస్తాడు. మీలో ఉన్న ప్రతి శాపాలు దేవుడు కొట్టివేస్తాడు. మీలో ఉన్న ప్రతి బ్రతుకులో ఉన్న ఏ యొక్క అనుమానంతో ఉన్న జీవితం కావచ్చు, అవిశ్వాసమైన కావచ్చు, భ్రష్టు అయిపోయిన వారు కావచ్చు. అందుకే దేవుడు అంటున్నాడు, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి నా యొద్దకు రండి అని దేవుడు వాక్యం అంటాడు. మీ అవిశ్వాసం నేను బాగు చేస్తాను. కాబట్టి ఈరోజు ప్రేమిల వారా దేవుని వాక్యం అంటా ఉంది, సబత్ హోలిడే అంటే పవిత్ర విశ్రాంతి దినం అనగా మనం చూస్తూ ఉన్నాం. చదవని నేను ముగిస్తున్నాను. నిర్మలకాండం 20:8 వచ్చిన కనుక మనం చూసినట్లయితే, విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపనం ఉంచుకొనుము. దేవునికి స్తోత్రం కలిగాక. ఏముంది దేవుని వాక్యట? విశ్రాంతి దినమాట పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకోమను. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి ఈరోజు మనం ఎవరి దినమాట? విశ్రాంతి దినముగా దేవుడు ఈ రోజు నీతో నాతో అయినా తెలియపరుస్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే 17వ అధ్యాయము 22వ వచనంలో ఏమంటే, విశ్రాంతి దినమున మీ చదవండి అమ్మా. 17:22 ఏముంది? విశ్రాంతి దినమున మీ ఇంటిలో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి, ఏ పని చేయకుడి, నేను మీ పితరులను ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమున ప్రతిష్ఠ దినముగా ఎంచుకోండి. గట్టిగా చెప్పబడతాం. దేవుడికి స్తోత్రం కలిగాక. కాబట్టి దేవుడు వాక్యం ఏమంటున్నట, ఈ దినం మనం ఏ పని కూడా చేయకూడదు. ఏం చేయకూడదు అంటే రాములు గారు? ఏ పని కూడా మనం చేయకూడదు. కాబట్టి దేవుడు వాక్యం అంటుంది కదా, విశ్రాంతి దినమున మీ ఇంటిలో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి. హల్లెలూయా. ఏ బరువును మోసుకొని పోకుడి, ఏ పని చేయకుడి. ఏ పని కూడా చేయొద్దంటాడు దేవుడు. ఇంకేముంది అక్కడ? నేను మీ పితరుల్లో ఆజ్ఞాపించినట్లు, అంటే మన తండ్రులు, అబ్రహాం తండ్రులు మన పితరులకు ఆజ్ఞాపించినట్లుగా విశ్రాంతి దినమున ప్రతిష్ఠ దినముగా ఎంచుకొని అని దేవుని వాక్యం అని చూస్తాడు. కాబట్టి దినము ఏ బరువు కానీ ఏ పని కూడా చేయకూడదని దేవుడు ఈరోజు నీతో నాతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. కాబట్టి ఈరోజు ప్రేమైన వాళ్ళ దేవుడు ఈరోజు నీతో నాతో చెప్తున్న అంశం ఏంటంటే, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడిన మాట ఏంటంటే, సబ్బాత్ లార్డ్స్ డే అంటే విశ్రాంతి దినము, ప్రభు దినము. ఎవరి దినం అని చెప్పండి? విశ్రాంతి దినము, ప్రభు దినము. విశ్రాంతి దినము, ప్రభు దినము. కాబట్టి ఈరోజు దేవుడు నీతో నాతో 3 మాట్లాడాడు. ఏం మాట అంటే, మొదటిగా సబాత్ డే రెస్ట్ అని మనం చూసంటే విశ్రాంతి మరియు ఆరాధన దినము. ఏ దినమట? విశ్రాంతి మరియు ఆరాధన దినం. రెండోదిగా సబాత్ బ్లెస్సెస్ డే, విశ్రాంతి దినము ఒక ఆస్వాదించబడిన రోజు మనం చూస్తూ ఉన్నాం. చివరిగా దేవుని వాక్యం అంటా ఉంది, సబాత్ హోలిడే అంటే పవిత్ర విశ్రాంతి దినముగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే దావీదు కీర్తనలో దేవుడు అంటున్న మాట 96వ కీర్తన 9వ వచనం ఏమిటంటే, నేను ముగిస్తున్నాను, పరిశుద్ధ అలంకారమును ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వభూజనములారా ఆయన సన్నిధిని చేట వణుకుడి. ఆయన సన్నిధిలో ఏం చేట? వనకాలి. దేవుని సన్నిధి చేట వణుకుడి అని మన దేవుని వాక్యం అని చూస్తూ ఉన్నాం. మన మనుషుల దగ్గర వంగుతూ ఉంటాం. మనుషులు ఎవరైనా గట్టిగా మాట్లాడితే భయపడిపోతూ ఉంటాం. అది పక్కన పెట్టండి. కానీ దేవుడికి ఏమంటున్నాడు? దేవుడికి వణుకుడి. దేవుడికి స్తోత్రం కలిగాక. ఎందుకు వనకాలి? ఆయన మన దేవుడు.
ఆయన మన సృష్టికర్త, ఈజ్ మై క్రియేటర్ అని మనం చూస్తామని. కాబట్టి ప్రేమైన వాళ్ళ దేవుని వాక్యం అంటా ఉంది, పరిశుద్ధ అలంకారం ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడు. ఏం చేయట? నమస్కారం చేయుడు. సర్వభూజనులారా ఆడి సన్నిధిని వాడుకునే దేవుని వాక్యం అని చూస్తుంది. కాబట్టి ఈరోజు దేవుడు నీతో నాతో అనేకమైన మాట్లాడాడు. ఈరోజు నీకు అర్థమవకపోతే కనుక నేను ఏం చేయలేను. అయితే ఈరోజు అర్థమవుతే ప్రభు నా జీవితాన్ని మార్చు అని. కళ్ళు మూసుకుందామా? ఒకసారి అందరు కళ్ళు మూసుకుందాం, ప్రభు సన్నిధి ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకుందామండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. ప్రభా నాయన, మా జీవితంలో అయినా ప్రభా తండ్రినైనా ఈ దినం ఏ వాక్య వర్తమానం అయితే మాతో మాట్లాడి ఉన్నాం, ఈ రోజు అందరూ కూడా కళ్ళు మూసుకుందాం.